పాకిస్తాన్ రాజకీయాలు మరోసారి రంజుగా మారాయి. పీటీఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ఆయనతో సమావేశం కోసం పీటీఐ నేతలు కేడర్ పదే పదే ప్రయత్నించినా అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ ఆఫ్రిది స్వయంగా తన కేబినెట్ సభ్యులతో కలిసి అడియాలా జైలు ముందు రాత్రంతా ధర్నాకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుసగా 8వ సారి ఇమ్రాన్ ఖాన్ ను కలవడానికి అనుమతి లభించకపోవడంతోనే ఈ నిరసన చేపట్టారు. చివరకు తాము హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి ఈ నిరసనను విరమించారు. ఆఫ్రిది ధర్నా ముగిసిన కొద్ది రోజులకే పాకిస్తాన్ జూనియర్ లా అండ్ జస్టిస్ మంత్రి అఖిల్ మాలిక్ సంచలన ప్రకటన చేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రత పాలనకు సంబంధించిన సమస్యలున్నాయని ఆరోపిస్తూ అక్కడ గవర్నర్ పాలన విధించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది అని వెల్లడించారు. కేంద్రంతో కేపీ ప్రభుత్వం సమన్వయం పాటించడంలో ఘోరంగా విఫలమైందని, ఆ ప్రాంతంలో పాలన సరిగ్గా సాగడం లేదని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 232, 234 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు కేపీలో గవర్నర్ పాలన విధించే అధికారం అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో సంపూర్ణ ఆవశ్యకత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ చర్య తీసుకుంటారని మంత్రి మాలిక్ తెలిపారు. గవర్నర్ సిఫార్సు చేయవచ్చు లేదా అధ్యక్షుడు స్వయంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే దీనికి తర్వాత పార్లమెంట్ ఉమ్మడి సభ ఆమోదం అవసరం. ఈ పాలన మొదట్లో 2 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించవచ్చు. మరోవైపు కేపీ ముఖ్యమంత్రి ఆఫ్రిదీపై మంత్రి మాలిక్ మరో తీవ్ర ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి ఆఫ్రిది రాష్ట్రంలో మార్గాలను మూసివేయడానికి, దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి ఆ రాష్ట్రాన్ని వేరు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. మరి ఈ క్రమంలో కేపీ గవర్నర్ ఫైసల్ కరీం కుండీని తొలగిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తన తొలగింపు వార్తలను ఆయన తిరస్కరించారు. గవర్నర్ పై ప్రధాని షహబాజ్ షరీఫ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారని కూడా ప్రధాని కార్యాలయం సూత్రాలు తెలిపాయి. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ ను కలుసుకునే అనుమతి వివాదం కేంద్రంగా మొదలైన ఈ రాజకీయ ఘర్షణ ఇప్పుడు ఒక రాష్ట్రంలో ప్రభుత్వానికే ముప్పు తెచ్చే స్థాయికి చేరుకుంది.